హలో, నా పేరు డాక్టర్ పురు ధావన్. ఈ రోజు మాకు హైడ్రోనెఫ్రోసిస్ గురించి మాట్లాడాలని ఉంది. హైడ్రోనెఫ్రోసిస్ అంటే ఏమిటి? ఇది కిడ్నీని ఎలా దెబ్బతీస్తుంది? హైడ్రోనెఫ్రోసిస్ చాలా కాలంగా ఉంటే మూత్రపిండాల స్థాయి ఎందుకు పెరగడం ప్రారంభిస్తుంది? మాట్లాడుకోవడానికి ఈ వీడియోలో నేను చెబుతున్నాను. కానీ హైడ్రోనెఫ్రోసిస్ అని అర్థం ఏమిటి అంటే తెలుసుకోవాలి. అది మనకు ఏమి చెబుతుంది? హైడ్రోనెఫ్రోసిస్ అంటే నీరు కిడ్నీలు. కిడ్నీలో నీటి పూర్తిగా తీసుకోవడం అని అర్థంగా ఉంటే అది హైడ్రోనెఫ్రోసిస్ అనబడుతుంది. ఇది ఇప్పుడు జరుగుతుందో మనకు తెలుసుకోవడానికి మేము ప్రయత్నిస్తాము. మన కిడ్నీ ఎల్లప్పుడూ మూత్రాన్ని ఉత్పత్తి చేస్తుంది. మూత్ర ప్రవాహంలో ఏడాది ఉంటే అలవాట్లు ఏర్పడతాయి. ఈ బ్యాక్లాగ్ కారణంగా మూత్రపిండాలు మూత్రం కలిగి ఉండడం ప్రారంభమవుతుంది. అల్ట్రాసౌండ్లో దీనిని చూడటం ద్వారా మనకు హైడ్రోనెఫ్రోసిస్ కనిపిస్తుంది. మీరు మీ స్క్రీన్లో కిడ్నీని చూడగలరు. మూత్రపిండాలు మూత్రాన్ని ఉత్పత్తి చేసినప్పుడు అది ఈ ప్రవాహం నుండి కిందికి వస్తుంది. కానీ ఒక కళ్ళు లేదా ఇక్కడ దారి తీసుకోవడం కష్టం అవుతుంది. అది స్టించర్ అవుతుంది. మూత్రం ఉత్పత్తి అవుతుంది కానీ పూర్తిగా బయటకు రావడం కష్టంగా అవుతుంది. ఇది 50 వద్ద వస్తుంది కానీ 50లో ఆపివేస్తుంది. Just like cars get stuck in traffic, the same way the fluid gets blocked here. మూత్రం పూర్తిగా వచ్చకపోతే అది ఎక్కడో స్థానం పొందుతుంది. కాబట్టి ఇది మూత్రపిండాల చుట్టూ ఒక ప్రాంగణం తయారు చేస్తుంది మరియు మూత్రపిండాల పరిమాణం పెరుగుతుంది. అది అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. ఇప్పుడు హైడ్రోనెఫ్రోసిస్ ఉంటే మనం ఎన్ని విషయాలను పరిగణించాలి అనే ప్రశ్న వస్తుంది. కానీ కొంతకాలం కిడ్నీ నిర్మాణం దానిని నిర్వహించగలదు. ఉదాహరణకు ఇది ఒక వారం లేదా 2 వారాలు కూడా హైడ్రోనెఫ్రోసిస్ను నిర్వహించగలదు. కిడ్నీ మూత్రంలో ఉండటం వల్ల అది దానిపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి హైడ్రోనెఫ్రోసిస్ ఉంటే అది చాలా త్వరగా చికిత్స చేయాలి అని మీరు అనుకుంటే ఇఫ్ there is a stone, remove it immediately. ఒక స్టోన్ ఉంటే అదనపు స్ట్రించర్ తొలగించండి. Remove the stitcher. కానీ దానిని త్వరగా చికిత్స చేయండి. హైడ్రోనెఫ్రోసిస్ ఉన్నప్పుడు సమయం చాలా ప్రముఖం. ఏదో ఒక వారం లేదా 2 వారాల్లో చికిత్స చేయకపోతే, ఉదాహరణకు ఇది 46 నెలలు మరియు మూత్రపిండం యొక్క ప్రస్తుత స్థితి ఉంది. కాబట్టి ఇది కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది. కిడ్నీ పనిచేసే సామర్థ్యం తగ్గించడం ప్రారంభిస్తుంది. ఫలితంగా శరీరంలోని మురికి కూడా బయటకు రాకుండా ఉంటుంది. ఏర్పడుతుంది కానీ అది వచ్చినట్టు కాలేదు. ఫలితం ఉంటే దీని శరీరంలో కూడా కరెక్ట్ అవుతుంది. ఈ శరీరం కూడా చెబుతుంది creatinine and urea levels will increase. మరియు మన కిడ్నీ పూర్తిగా హాని కలిగేటప్పుడు ప్రారంభిస్తుంది. అందుకే హైడ్రోనెఫ్రోసిస్ సంభవించినప్పుడల్లా ఇది తీవ్రమైన సమస్య. మరియు ఆ సమయంలో మనం త్వరగా ఆసుపత్రికి వెళ్ళాలి. ఒక కళ్ళు ఉంటే దానిని తొలగించండి. If there is a stone and the path is narrow, then get it removed immediately. దీనిలో మనం ఎంత ఎక్కువ సమయం గడుపుతామో శస్త్రచికిత్సను నివారించడానికి ఎక్కువ ప్రయత్నిస్తాము. అది ఎక్కువ సమయం పడిపోతే మీ కిడ్నీ హాని అవుతుంది. And later you will have to face the consequences. ఇప్పుడు హైడ్రోనెఫ్రోసిస్ ఉన్న రోగి ఆఫ్టర్ దట్ దే అండర్వెంట్ సర్జరీ. ఆ తర్వాత వారు DG స్టెంటింగ్ చేస్తేనే. ఇప్పుడు అక్కడ హైడ్రోనెఫ్రోసిస్ లేదు. బట్ ద లెవెల్స్ క్రియేటినైన్ అండ్ యూరియా ఆర్ హై. కాబట్టి ఈ రకాల కేసులను మార్చగలరు. మనం కిడ్నీ పనితీరును పనిచేయాలి అని చెప్పాలి. కిడ్నీ పనితీరును పెంచాలి. కిడ్నీ కోలుకోవడానికి కాస్త బలం పెంచాలి అంటే కావు. కానీ మేము కొన్ని విషయాలకు పాల్గొనాలి. బీపీ మరియు షుగర్ నిర్మలంగా ఉండాలి. బీపీ షుగర్ బాగానే ఉంటే బీపీ షుగర్ వల్ల కిడ్నీ కాస్త రిలాక్స్ అవుతుంది. And what we see is that the kidney starts recovering its functioning rapidly.